తను నా భార్య. తెలుస్తుందిలే. ఆవిడేమో దుర్గమ్మ ఆంటీ. నమస్కారం ఆంటీ. ఈవిడేమో మా డాక్టర్ ఆంటీ, మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఇక తను తులసి, దుర్గమ్మ ఆంటీ వాళ్ళ కోడలు. నాకు తెలుసు రాహుల్. మొన్న డాక్టర్ గారే నాకు ట్రీట్మెంట్ చేశారు. తనే ఈ సిమంతో మొత్తం ప్లాన్ చేసింది. ముందుండి బాధ్యత అంతా తన మీద వేసుకొని చేస్తోంది. పాపం, తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి ఆ బాధ మర్చిపోవడానికి తను కుమిలిపోతూ కూడా ఇలాంటి శుభకార్యాలు చేస్తుంది. నిజంగా చాలా చాలా గ్రేట్. ఏంటి డాక్టర్ నన్ను అలా చూస్తున్నారు? ఏమీ లేదమ్మా, ఈ వయసులోనే ఇంత బాధ్యతగా ప్రవర్తించడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బాధ్యత బంకమట్ట, పెత్తనం చెలాయించాలని ఆరాటం. అయ్యో, అలా అంటారేంటండి? ఒక్కసారే కదా చూసావు, దీని సంగతి నీకు తెలియదులే. మా అత్తయ్య సంగతి మీకు తెలియదు కదా. ముందు దీన్ని వడి నింపి ఆశీర్వదించండి, తర్వాత నేను వివరంగా మీకు చెప్తా. ఏంటే నా గురించి నువ్వు వివరంగా చెప్పేది? అత్తయ్య చెప్తానంటున్నాను కదా, విందు గాని తొందర ఎందుకు? మీరు రండి డాక్టర్ గారు. ఆదిత్య, ఆదిత్య. ఏంటే ఏదో వివరంగా నా గురించి చెప్తాను అన్నావు, చెప్పు. ఓ అదే డాక్టర్ గారు, ఇందాక నన్ను ఇలా చేస్తా అలా చేస్తా అని అందరిలో ఛాలెంజ్ చేసింది. ఆ హీట్ మీదే ఉంది కాబట్టి అలా ఆరటపడింది అంతే. నా ఆరాటం నీ వివరం ఏంటో అది చెప్పు. ఒక్క డాక్టర్ గారికే కాదు, అందరికీ చెప్తున్నాను వినండి. మా అత్తయ్య ఇందాక నాకు గనక పిల్లలు పుట్టడం లేట్ అయితే నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాను అంది కదా, దానికి సమాధానంగా చెప్తున్నాను వినండి. అతి త్వరలో మా అత్తయ్య చేతులతోనే నా సీమంతం జరిపించుకుంటా. ఒక్క వంశోద్ధారకున్నే కాదు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లాంటి 4 వారసుల్ని మా అత్తయ్య చేతుల్లో పెడతా. శభాష్ తులసి, నువ్వన్న ప్రతి మాట నెగ్గుకొచ్చావు. ఈ మాట నిలబెట్టి దుర్గ కళ్ళు తెరిపించు. అదేంటి ఇలా మాట్లాడుతుంది? తనకు పిల్లలు పుట్టరన్న విషయం తన భర్త తనకి చెప్పలేదా? బాధపడుతుందని చెప్పుండకపోవచ్చు, కానీ డాక్టర్గా చెప్పటం నా ధర్మం. తనకు ఈ విషయం తెలియటం చాలా ముఖ్యం. సో తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఏంటి తులసి, ఏడాది 2 ఏళ్ళు రామలక్ష్మణులు అంటూ మీ అత్తగారి మీద ఛాలెంజ్ చేసి చెప్తున్నావు? నీకు మీ ఆయన ఏం చెప్పలేదా?
అయ్యో ఈవిడొచ్చిందండి. ఈవిడ కానీ విషయం చెప్పేసిందంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. చెప్పుండకపోవచ్చులే, అందుకే పిల్లల గురించి నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు. ఏంటి డాక్టర్ మీరనేది? మా తులసి నమ్మకం లేని మాట అనదు. మీకు నిజం తెలియనట్టుంది. ఏంటది? అసలు నిజం ఏంటంటే ఏంటి డాక్టర్ చెప్పు. నమస్కారం డాక్టర్. మీరేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చారు? డాక్టర్ అంటే ఏం చెప్పానే, ఈవిడే ఆదిత్య. ఎంతసేపు అయింది డాక్టర్ మీరు వచ్చి? ఇంతకు ముందే. నువ్వు కాస్త ఆగరా. నిజమేంటో తెలుసా అన్నావు, ఏంటది? అది ఏంటమ్మా, ఏంటి నిజం? ఏంటని ఆవిని అడుగుతున్నావు? ఇది అడగటం కాదు. మీ ఆవిడే ఏడాదికి 2 చొప్పున 2 ఏళ్లలో 4 కని మీ అమ్మ చేతుల్లో పెడతానని సవాలు చేస్తే పిల్లల గురించి అలా అడుగుతావే, మీ ఆయన నీకు నిజం చెప్పలేదా అని ఈ డాక్టర్ గారు అన్నారు. ఏంటా నిజమని మీ అమ్మ ఆవిడ్ని అడుగుతుంది. ఏం ఆదిత్య, నువ్వెవరికి చెప్పలేదా? అది నీళ్లు నవ్వులుతావేంట్రా? ఏంటా నిజం? ఆదిత్య, ఏంటి విషయం? మీరు చెప్పండి డాక్టర్ గారు. ఎందుకు? నేను చెప్తాను. ఇప్పటిదాకా చెప్పలేదు, ఇప్పుడు తన్ను అడుగుతుంటే నేను చెప్తాను అంటున్నావు. నువ్వుండు, మీరు చెప్పండి డాక్టర్. అమ్మా నేను చెప్తాను అంటున్నాను కదమ్మా. ఏ డాక్టర్ గారు చెప్తే తప్పేంటి? నేను చెప్తానంటుంటే డాక్టర్ గారు చెప్పడం ఎందుకు? ఎవరో ఒకరు చెప్పండి ఆదిత్య. డాక్టర్ గారినే చెప్పని, పరీక్ష చేసింది వాళ్లేగా. అంటే కన్న కొడుకు అబద్ధం చెప్తాడమ్మా? నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? డాక్టర్ గారు మీరే చెప్తారా, నేను చెప్పకూడదా? ఏంటి ఇతను సైగ చేస్తూ చెప్పొద్దు అన్నట్టు బ్రతిమలాడుతున్నాడేంటి? అంటే ఇతను ఏదో దాస్తున్నాడన్నమాట. నిజం చెప్తే ఏదో ప్రమాదం ఉందన్నమాట. సరే ఆదిత్య, నువ్వే చెప్పు. చెప్పరా ఆదిత్య, చెప్పు. డాక్టర్ గారు చెప్పంటున్నారుగా. ఆ పిల్లల విషయం అన్నారు. అవును, పిల్లల విషయమే చెప్తాను. అదే మన తులసిని టెస్టులు చేసి బీపీ బాగా లోగా ఉంది, మెంటల్గా ఫిజికల్గా కూడా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది, పైకి కనబడ నీరసంతో తను బాధపడుతుంది. కాబట్టి ఈ టైంలో తొందరపడి పిల్లల్ని కనొద్దని, ఆరాటపడి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయొద్దని, తనకి బాగా రెస్ట్ అవసరమని ఆవిడ రాసిచ్చిన మందులే కొంతకాలం వాడమని, తన హెల్త్ పికప్ అయిన తర్వాతే తిరిగి టెస్టులు చేస్తాను, నేను సజెస్ట్ చేసిన తర్వాతే మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. అంతే కదా డాక్టర్, కరెక్టే చెప్పాను కదా. సైకిల్ చేసుకుంటున్నారేంటి? ఓ సింతేనా? నేను ఇంకేంటో అని హడలిపోయాను. అమ్మయ్యా,
ఇప్పటిదాకా ఊపిరి బిగబట్టుకునున్నా. మరే ఇప్పుడే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. ఇంతేనా? నేను ఇంకేమిటో అనుకున్నాను. సర్లే, అందరూ ఒడినింపండి. ఎంతలా అబద్ధం చెప్పాడు? దాచి చాలా తప్పు చేస్తున్నాడు. అసలు ఈ కారణమేంటో తెలుసుకుని నిదానంగా అందరినీ, ముఖ్యంగా తులసిని కన్విన్స్ చేసి నిజం చెప్పమని చెప్పాలి. ఈ విషయం ఎందుకు దాచావు ఆదిత్య? మా అందరితో ముందే చెప్తే సరిపోయేదిగా. వాడు దుర్గకి దడిచాడు. అదేం రచ్చ చేస్తుందని భయపడ్డాడు. ఆదిత్య, నాకు మీ ఇల్లు చూపించవా? అయ్యో భలేవరే డాక్టర్, రండి చూపిస్తాను. రండి 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 డాక్టర్, రండి. మీరు కూడా రండి. చాలా చాలా థ్యాంక్స్ తులసి. సీమంతం జరగకపోతే కడుపులో బిడ్డకి క్షేమం కాదని భయపడ్డాను. ఘనంగా జరిగేలా చేసావు. ఎలాగైనా తనని నువ్వే నా దగ్గరికి చేర్చాలి తులసి. డోంట్ వరీ రాహుల్. దీనికి జ్ఞానోదయం కలిగించి నీ వెంట వచ్చేలా చేస్తా. నువ్వు ధైర్యంగా ఉండు. దుర్గమ్మ అంటే రానిస్తుందా? తన చేతే దీన్ని దగ్గరుండి సాగనంపేలా చేస్తా. ఏంటి ఆదిత్య నువ్వు చేసిన పని? నీ భార్యకు పిల్లలు పుట్టారన్న విషయం తనతో ఎందుకు చెప్పలేదు? ఈ నిజం దాచి నువ్వేం చేద్దామనుకుంటున్నావు? నీకు ఫోన్లో కూడా చెప్పాను కదా ఆదిత్య, ఇలాంటి విషయాలు దాచకుండా ఉండడమే మంచిదని. అయినా నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. అసలు నీ ఆలోచన ఏంటి? పిల్లలు పుట్టారన్న విషయం తనకు చెప్పకుండా ఎందుకు దాస్తున్నావు? చెప్పు ఆదిత్య. ఏమని చెప్పమంటారు? ఎలా చెప్పమంటారు డాక్టర్? నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టరు అని చెప్తే ఏ ఆడపిల్ల అయినా తట్టుకుంటుందా? పెళ్ళైన ఆడపిల్ల ఎప్పుడెప్పుడు తల్లినవుతానా, ఎప్పుడెప్పుడు అమ్మా అని పిలిపించుకుంటానా అని ఎదురు చూస్తుంది. నీకీ జన్మకు ఆ యోగం లేదు అని ఒక్క మాట చెప్పి తన కలలన్నీ చిదిమేస్తే భరించగలదా? తులసి నా ప్రాణం. నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. తనకి నా నోటితో ఈ విషయం చెప్తే బతకగలదా డాక్టర్? అసలు ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే ఎవ్వరూ భరించలేరు డాక్టర్. ఈ విషయం ఎవరితో చెప్పాలో, ఎవరితో పంచుకోవాలో అర్థం కావట్లేదు డాక్టర్. ఒకవేళ అర్థం చేసుకుంటారని చెప్తే వాళ్ళు అపార్థం చేసుకుని నా తులసి మీద ఎలాంటి నిందలు వేస్తారో అని భయంతో అనుక్షణం చచ్చిపోతున్నాను డాక్టర్. నా బాధని పంచుకునే వాళ్ళు లేక గుండెల్లో బరువు మోస్తూ నాలోనే నేను కుమిలిపోతున్నాను డాక్టర్. నీ బాధని వేదనని నేను అర్థం చేసుకోగలను ఆదిత్య. తనకు పిల్లలు పుట్టరని చెప్తే తులసినే కాదు, ప్రపంచంలో ఏ ఆడపిల్ల భరించలేదు. కానీ
కానీ ఇలాంటి విషయాలు ఎక్కువ కాలం దాచటం మంచిది కాదు. ఈ విషయం నువ్వు చెప్పిన మరుక్షణం ఏమవుతుందో నీ మాటల్ని బట్టి నేను అర్థం చేసుకోగలను. అలాగని నిజాన్ని ఎప్పటికీ మనలోనే దాచుకోలేము. అది ఏదో మూల నుండి ఏదో విధంగా అందరికీ తెలిసిపోతుంది. ఆ రోజున పరిణామాలు ఎలా ఉంటాయో మనం అస్సలు ఊహించలేం. కింద మీ వాళ్ల మాటలు విన్నాక వాళ్ళు పిల్లల గురించి ఎన్ని కలలు కంటున్నారో, పిల్లల కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో నాకు అర్థమైంది. అలాంటప్పుడు నువ్వు నిజాన్ని దాచి వాళ్లలో హోప్స్ ను పెంచటం మంచిది కాదు ఆదిత్య. వేరే విధంగా వాళ్లకు నిజం తెలియడం కంటే నీ ద్వారా తెలిస్తేనే బావుంటుంది. ఇప్పుడు కాకపోయినా సమయం చూసుకుని నిజం అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. నిజాన్ని నీలోనే దాచుకుని గుండెల్లో బరువును మోయటం కంటే దాన్ని నలుగురితో పంచుకుని ఆ బరువుని దించుకోవటం మంచిది ఆదిత్య. వీలైనంత త్వరగా ఇంట్లో వాళ్లకు నిజం చెప్పే ఆదిత్య. తప్పకుండా చెప్తాను డాక్టర్. ఇంట్లో వాళ్ళకి చెప్పకపోయినా సమయం చూసుకొని తులసికైనా తనకి పిల్లలు పుట్టారనే నిజాన్ని చెప్తాను డాక్టర్. మీరు అప్పటి వరకు ఎవ్వరి దగ్గర మీరెవ్వరి ముందు ఈ విషయం గురించి మాట్లాడొద్దు. నేను నీకు మాటిస్తున్నాను, నేను ఈ విషయం ఎవ్వరికీ చెప్పను. ఓకేనా? థ్యాంక్ యూ డాక్టర్. టేక్ కేర్. అలాంటప్పుడు నువ్వు నిజాన్ని దాచి వాళ్లలో హోప్స్ ను పెంచటం మంచిది కాదు ఆదిత్య. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? ఎందుకు ఎందుకు మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావు? అసలు నిజం తెలిస్తే తులసి తట్టుకుని భరించగలదా? అసలు ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలిసినా కాదు కాదు తులసికి పిల్లలు పుట్టారనే విషయం అమ్మకి తెలిస్తే అమ్మమ్మ అది. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత కుట్ర పన్నారు. తులసికి పిల్లలు పుట్టారనే విషయం దాచి అందరి కళ్ళు కప్పి మోసం చేద్దాం అనుకుంటున్నారా? దాన్నింట్లో నుంచి పంపించడం కోసం ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూసాం. ఆ అవకాశం ఎప్పుడు దొరికింది. ఈ విషయం మీ అమ్మకి చెప్పానంటే రచ్చ రచ్చ చేసి నీ భార్యని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. ఆగు, ఇప్పుడే వెళ్ళి ఈ విషయం దుర్గకి చెప్పేసి వస్తాను. అమ్మమ్మ అమ్మమ్మ ఆగమ్మమ్మ, ఒకసారి నేను చెప్పేది విను. ఇంత మంచి శుభవార్త తెలిసాక ఇంకా నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి? వెంటనే వెళ్ళి ఈ విషయం మీ అమ్మకి చెప్పాలి, లేకపోతే నా కడుపు ఉబ్బి పగిలిపోతుంది. అమ్మమ్మ అమ్మమ్మ, నేను చెప్పే మాట వినమ్మమ్మ. ఇలాంటి వార్త తెలిసాక నేనెందుకు అమ్మమ్మ, నేను చెప్పేది విను. అమ్మమ్మ అమ్మమ్మ, నేను చెప్పేది. దుర్గా దుర్గా, వస్తే దుర్గా దుర్గా, అమ్మో 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 అమ్మో, నేను చెప్పేది విను. దుర్గా, అమ్మమ్మ, నా మాట విను. దుర్గా అమ్మమ్మ దుర్గా, దుర్గా, అమ్మమ్మ, ప్లీజ్ నా మాట విను. అమ్మో. ఎందుకు ఎందుకు అంత ఆయాసపడుతున్నావు? నిదానించు నిదానించు. ఈ వయసులో నువ్వు పరిగెత్తడం అవసరమా? ఇలా ఆయాసంతో రక్తంగాని ఎగదనితే గుండె ఆగిపోతుంది. మెల్లిగా
మెల్లిగా. అసలు ఏ ప్రమాదం నెత్తి మీద పడిందని పరిగెత్తుకుంటూ వచ్చావు? చూడు ఒళ్ళంతా ఎలా చెమట్లు పట్టేస్తున్నాయో. నాకేమైనా పర్వాలేదే దుర్గా, నీకు మాత్రం ఒక విషయం చెప్పాలి. అంతలా పరిగెత్తుకొచ్చి చెప్పాల్సిన విషయమే ఉంది పిన్ని. అమ్మమ్మ ప్లీజ్ నా మాట విను. ఆదిత్య నువ్వు ఆగు. పిన్ని ఏంటా విషయం? అమ్మో అమ్మో, నిన్ను కట్టుకున్నవాడు, నువ్వు కన్నవాడు అందరూ మోసం చేస్తున్నారన్నావు కదా, అది పచ్చి నిజం.